అందరికీ జై శ్రీరామ్. మనలో చాలామందికి నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీల పేర్లు తెలియకపోయి ఉండొచ్చు. కానీ 800 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఒక వెలుగిన అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఈ 2 యూనివర్సిటీలు వస్తాయి. ఇందులో ఒకటైన నలంద యూనివర్సిటీని బక్తియార్ ఖిల్జీ అనే ముస్లిం దురాక్రమణదారుడు పూర్తిగా నాశనం చేశాడు. దాంతోపాటు అందులో ఉన్న 9 అంతస్తుల మెడలో ఉన్న లక్షలాది గ్రంథాలను కూడా తగలబెట్టేశాడు. మన దేశం నుంచి ఎంతమందో డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు మన దేశ సంపదను కానీ ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలు కానీ వాళ్ళ దేశాన్ని తీసుకెళ్లారు. కానీ ఈ దుర్మార్గుడు ఈ జ్ఞాన సంపద వీళ్ళ దగ్గర ఉంటే ఇంకా ఎంత గొప్ప వాళ్ళు అవుతారో అనే ఉద్దేశంతో పూర్తిగా కాల్చడం జరిగింది. దాని నుంచి వచ్చిన పొగ 3 నెలల వరకు ఆ చుట్టుపక్కల కాలుతూనే ఉండడం వల్ల వ్యాపించిందని చరిత్రలు కూడా మనకు తెలుస్తుంది. దీని తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో వికసిత భారత్ సందర్భంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరిగి ఆ విశ్వవిద్యాలయాన్ని 400 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం తిరిగి నిర్మితం అయినందున మళ్ళీ ఆ యూనివర్సిటీలో అత్యుత్తమ బోధన జరుగుతుందని ఆశిద్దాం.